ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా పార్వతి, నా కోడలు ఎంత హుషారో. చెప్పిన పనులన్నీ చేసుకుని అప్పుడే వచ్చేసింది. ఇదే మనమైతే కనీసం సాయంత్రం అయినా పట్టేది. కనీసం మధ్యాహ్నం వరకైనా రారనుకున్నాం కదా. రాననుకున్నారా? అదే మేమైతే రాలేమో అంటుంది. మీరు కాబట్టి వచ్చేసారు. చూడు, ఎండలో తిరిగి మొహం ఎలా కందిపోయిందో. మరి మీరే కదా ఆ మూలనొకటి ఈ మూలనొకటి ఉన్నది తీసుకురమ్మని చెప్పారు. మరి మన ఇంట్లో జరిగే వేడుక కదమ్మా, ఎవరికి ఏది తక్కువ కాకూడదని చెప్పాను. సర్లే కాని ఎలాగో తిరిగి తిరిగి వచ్చేసారుగా, ఒక్కడుగు ఆ బ్యూటీ పార్లర్కి పోయి మొహం మీద అదేదో పూసి మట్టంతా తీసేస్తారు కదా, అది చేయించుకుని రండి. అమ్మో, మళ్ళీ బయటికా? శ్రీను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మన్నాడు. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పమన్నాడు. వాడు చెప్తాడులేమ్మా. నా కోడలు నలుగురిలో అందంగా కనిపించొద్దు, ఎంతసేపట్లో వస్తారు? వెళ్ళిరండమ్మా. వద్దులే అత్తయ్య, టైం సరిపోదు. ఎందుకు సరిపోదు? 12 గంటలకు కదా, ఈ లోపు వచ్చేస్తారులే. శ్రీను వెళ్ళేటప్పటికి నేను లేనంటే బాధపడతాడు. వాడికి నేను చెప్తానులేమ్మా. అయినా వాడికి కాబోయే భార్య అందరిలో అందంగా కనిపించాలని వాడికుండదా ఏంటి? వచ్చేసారా? ఏంటమ్మా, ఎక్కడెక్కడ తిరిగారు? మొహాలలా వాడిపోయాయి. చూసావా చూసావా అమ్మా, వదిన కూడా నేను చెప్పినట్టే చెప్పింది. నువ్వేం చెప్పావు పద్మా? మొహం వాడిపోయింది, బ్యూటీ పార్లర్కి వెళ్ళి రమ్మని చెప్తున్నాను వదినా. శ్రీను వెళ్ళేటప్పటికి నేను ఉండాలి పెద్దమ్మా. వాడెళ్ళేది 12ంటికమ్మా, ఈలోపు వెళ్ళి రావచ్చు కదా అంటే అసలే వినట్లేదు వదినా. మనం ఎంత రెడీ చేసినా బ్యూటీ పార్లర్ లో చేసినట్టు చేయలేం కదక్కా. కదా, వాళ్ళు చెప్పేది నిజమే కదమ్మా. వెళ్ళి త్వరగా వచ్చేయండి. మధ్యాహ్నం నుంచి పనులుంటాయి కదా, ఎంతలో వచ్చేస్తారు? మీ అత్తయ్య చెప్పినట్టు చెయ్యండమ్మా. ఇంకా ఆలోచిస్తారేంటి? బయలుదేరండి. తోడుగా రామాన్ కూడా తీసుకెళ్ళు. పెద్దమ్మా, శ్రీను ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, అందుకే తన కోసమని ఈ డ్రెస్ తీసుకొచ్చాను. ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వమని చెప్పండి. ఈ లోపు నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళిచ్చేయండి. వెళ్ళండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.